అర్థమవుతుందా? దేవుని మాట వింటే దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది, దేవుని మహిమ తోడుగా ఉంటుంది, దేవుడు నీడగా ఉంటాడు. శత్రు బలము నుండి, శత్రు ఖడ్గము నుండి రకరకాలుగా దేవుడు కాపాడుతాడు. వీరు దేవుని చెయ్యి కాదనుకొని, దేవుని నీడ కాదనుకొని వారు దూరంగా వెళ్ళిపోవడాన్ని బట్టి ప్రభు అడుగుతున్నాడు, నా దగ్గరకు వచ్చేయండి, నన్ను అనుసరించండి, నా చేతి నీడలోకి వచ్చేయండి. మీ కొరకు ఆపద సంభవించి ఉన్నది, మీ కొరకు నాశనము సంభవించి ఉన్నది, నా దగ్గరకు రమ్మంటే ఆయన చేతిని ఏం చేశారు? విసర్జించి, ఆయన నీడను విసర్జించి, ఆయన కాపుదలను విసర్జించి, ఆయన మాట వినకుండా మందిరంలో ఉండకుండా, ప్రార్థనలో ఉండాల్సిన వారు ప్రార్థనలో ఉండకుండా, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడాన్ని బట్టంట అష్షూరు రాజు చేతికి వారు అప్పగించబడ్డారు. ఎవరమ్మా? వారి నాశనానికి వారే కారకులైపోయారు. అప్పుడు అష్షూరు రాజు వచ్చి, అబ్బా నా బాహుబలము, నా ధనము, నా ఘనమని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పరిపాలన చేస్తూ ఉండగా ఏం జరిగిందంటే చూడండి,